what is meant by reinforcement or else what is meant by semi-supervised learning? Okay, what did you understand from the kernel method? Last one. Sit up. What did you understand from the kernel method? Front one, Ramakrishna. What did you understand from the kernel method? What are the applications for machine learning? Next one. What are the applications for machine learning? Front one. What we achieved from the deep learning? Front specs. What we achieved from the deep learning? Louder. Deep learning ద్వారా మనం ప్రెజెంట్ డేస్ లో ఏమి అచీవ్ చేశాం? నేను అడిగిన క్వశ్చన్ అది. హ్యాండ్ రైటింగ్, ఇమేజ్ రికగ్నైజేషన్, స్పేస్ రికగ్నైజేషన్, వెబ్, గూగుల్, ఇవన్నీ అవే కదమ్మా. మీరు చదివే వాళ్ళు మీరు కూడా చెప్పకపోతే ఎలా? సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద కెర్నల్ మెథడ్? Differentiate the data. Necessary data ki unnecessary data ki oka boundary outer layer అనేది మనకి differentiate చేసి చూపించేదాన్ని కెర్నల్ మెథడ్ అంటారు. Sit up. All of you sit up. What did you understand from the predictive analysis? And what is under 50? Huh? నన్ను ఏమంటారు? అండర్ ఫిట్టింగ్ అంటే ఓకే. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్? Medical diagnosis, predictive analysis. Next, what did you understand from the k-fold validation? Or else, what is decision tree? Differentiating the data. So already మనం first modules అన్నమాట. So biological machine learning vision, and second one human and machine language, and third one artificial neural networks, and fourth one training deep networks, and next one వచ్చేసి improving deep networks అన్నమాట. So total we are having from the second unit 5 modules. So from each module we have subparts అన్నమాట. So from the first topic biological vision, machine vision, and next దాంట్లో subparts ఇట్లా ఉందన్నమాట. ఓకేనా? biological vision is human vision అన్నమాట. machine vision is it came from the humans అన్నమాట. ఆల్రెడీ మనం machines లో visions అనేది ఎలా చూస్తున్నామో సో అది మనకి biological vision నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ మాడ్యూల్ ఇస్ biological and machine vision అన్నమాట. biological vision is nothing but human vision. ఓకేనా? సో హ్యూమన్ ఏదైతే విజన్ అంటే లైక్ ఇప్పుడు నేను హ్యూమన్ చూస్తున్నాను రైట్. సో ఇట్లా ఏదైతే ఒక విజన్ అనేది మనం ప్రాపర్ గా చూడగలుగుతున్నాము అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ బయోలాజికల్ విజన్. సో ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి ఫస్ట్ లైన్ బయోలాజికల్ విజన్ ఇస్ ద ప్రాసెస్ బై యానిమల్స్. సో ఫ్రమ్ ద ఫస్ట్ బర్త్ అనేది ఏంటి అంటే యానిమల్స్ నుంచే కదా హ్యూమన్స్ అనే వాళ్ళు వచ్చారు. సో ఇది ఒక యానిమల్స్ నుంచి హ్యూమన్స్ వచ్చింది కాబట్టి
సో ఒక విజన్ అనేది నువ్వు ఫస్ట్ చూడాలంటే ఐస్ ద్వారా చూస్తావు. ఐస్ నుంచి రెటీనా, అవునా? రెటీనా నుంచి మనకి నర్వస్ నుంచి న్యూరాన్స్ నుంచి అప్పుడు మనకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది, అవునా కాదా? సో ఏదైనా ఒక ఐడెంటిఫై చేయగలుగుతున్నావు అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి నీ బ్రెయిన్కి వెళ్తేనే నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు కదా. సో ఇదంతా ఏంటి అంటే బయోలాజికల్ విజన్ అనమాట. సో దీంట్లో మనకి ఒక 4 సబ్ పార్ట్స్ అనేవి ఉంటాయి బయోలాజికల్ విజన్లో. ఎడ్జ్ డిటెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ వన్ కలర్ డిటెక్షన్ ఉంటుంది, థర్డ్ వన్ మోషన్ డిటెక్షన్ ఉంటుంది, ఫోర్త్ వన్ డెప్త్ డిటెక్షన్ అనేది ఉంటుంది. ఒకసారి కరెక్ట్ చేయడం బయోలాజికల్ మిషన్ అంటే మెషిన్ లెర్నింగ్ కాబట్టి బయోలాజికల్ విజన్ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ వ్యూ. సో ఈ హ్యూమన్ వ్యూ అనేది మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫ్రమ్ ద ఐ టు ద రెటీనా టు ద లైట్ సెన్సిటివ్ టు ద బ్రెయిన్ అనమాట. సో ఇట్లాంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ వీఆర్ హ్యావింగ్ 4 డిటెక్షన్స్. ఫస్ట్ వన్ ఎడ్జ్ డిటెక్షన్, సెకండ్ వన్ కలర్ డిటెక్షన్, థర్డ్ వన్ మోషన్ డిటెక్షన్, ఫోర్త్ వన్ డెప్త్ డిటెక్షన్. సో ఎడ్జ్, సో ఈ కీ పాయింట్స్ కూడా ఏంటంటే ఇవి కూడా 3 ఇంపార్టెంట్ కీ పాయింట్స్. సో ఫస్ట్ వన్ ఏంటి బయోలాజికల్ విజన్ ఇస్ ద అనలాగ్ వైబ్రేషన్ యూజ్డ్ ఇన్ ద డిజిటల్ అన్నమాట. సో ఆల్రెడీ మనం పైన చూసాము ఏవైతే 4 డిటెక్షన్స్ ఉన్నాయో, సో వాటి మీద బేస్ చేసి ఈ 3 డిటెక్షన్స్ అనేవి మనకి కింద ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఏంటి మెషిన్ విజన్, వైల్ మెషిన్ విజన్ ఇస్ డిజిటల్, తర్వాత వైల్ మెషిన్ విజన్ ఇస్ స్టాటిక్, థర్డ్ వన్ వైల్ మెషిన్ విజన్ ఇస్ నాట్ అని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ బయోలాజికల్ విజన్ అనేది మనకి సిగ్నల్స్ లా ఉంటుంది అనమాట, అవునా కదా? సో ఏంటి అంటే ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ మన విజన్ అనేది సేమ్ గానే ఉంటుంది. లైక్ ఏంటి అంటే కలర్ వేరియేషన్స్ లేదా ఇలాంటి వేరియేషన్స్ ఉన్నా కూడా మనం ఐస్ ఓపెన్ చేసే ఉంటాం కాబట్టి మన విజన్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో స్టాటిక్. సో హ్యూమన్ విజన్ లో మెషిన్ విజన్ లో డిఫరెన్స్ ఉంటుంది. హ్యూమన్ విజన్ అనేది ఎప్పుడు మనకి ప్యారలల్ గా కనిపిస్తూనే ఉంది, బట్ మెషిన్ విజన్ అనేది అలా కాదు, మనం ఇన్పుట్ ఇస్తేనే మెషిన్ విజన్ అనేది మనం చూడగలం. ఓకే, థర్డ్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక నార్మల్ నాయిస్ లో కూడా మనం విజన్ అనేది చూడొచ్చు. లైక్ అబ్జర్వేషన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా. సమ్ టైమ్స్ నాయిస్ అనేది మనం చూడగలం, సమ్ టైమ్స్ చూడలేదు, అవునా కాదా? ఎందుకంటే మన ఫ్రంట్ వచ్చే నాయిస్ ని మనం అబ్జర్వ్ చేయగలం, బట్ మనం ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి అదొక విజనే కదా, మనం వింటున్నాము, మనం ఆన్ చేస్తేనే వస్తుంది హ్యూమన్స్ అనే వాళ్ళు. సో ఇది ఒక విజన్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజన్స్ అనేవి మనకి దీంట్లో చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే మెషిన్ విజన్. సో ఈ మెషిన్ విజన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బయోలాజికల్ విజన్ దగ్గర నుంచి మెషిన్ విజన్ అనేది వచ్చింది. ఎందుకంటే హ్యూమన్ విజన్ లేకపోతే హ్యూమన్సే కదా మెషిన్స్ ని ప్రిపేర్ చేసేది. సో అలా వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మా. సో ఇది 1959లో డిస్కవర్ చేశారు. సో ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం. సో ఇదంతా డయాగ్రామ్ దేని బేస్డ్